వెల్కమ్ టు టైమ్ 24/7. ఈరోజు మనం వార్తాపత్రికల్లో న్యూస్ చూసుకుందాం. ఇంటికి తాళం ఉన్నా వదలరు, తల్లిదండ్రులు లేకున్నా నో ప్రాబ్లం, 6 బంధువులతో మ్యాపింగ్, 3 సార్లు వస్తారు. మనకు ఎలక్షన్ కోసం ఒక ఓట్ల కౌంటింగ్ కోసం అనేసి మనకు సర్ అనేది పెట్టడం జరిగింది. సర్ అనే కార్యక్రమాన్ని ఇప్పుడు మనకు వీళ్ళు ప్రారంభించనున్నారు. దాన్ని మనకు మీరు ఇంట్లో ఉన్నా లేకపోయినా, తాళం వేసున్నా, పిల్లలున్నా, పెద్దలున్నా, ఎవరున్నా కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళు ఫారెన్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ మనకు ఓటు హక్కు ఇక్కడ ఉంది. వాళ్ళు ఫారెన్లో ఎక్కడ విదేశాల్లో చదువుకున్నా, విదేశాల్లో జాబ్ చేస్తున్నా కానీ మీరు చెప్పాల్సిన అవసరం, ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ చెప్తున్నారు. 3 సార్లు వస్తారు. ఒకసారి తాళం ఉన్నా, రెండోసారి తాళం ఉన్నా, మూడోసారికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అటెండ్ అయ్యి ఖచ్చితంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటేనే మనకు ఓటు హక్కు అనేది నిలబడితేనే ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకు ఎవరు సిఇఓ సుదర్శన్ రెడ్డి గారు మనకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మధ్యలో చూసుకున్నట్లయితే ఫారంలో వివరాలు ఖచ్చితంగా నింపాల్సిందే. విదేశాల్లో చదువుతున్న, దవాఖానాలో చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులు ధృవీకరణ ఓటు పదిలం. ముసాయిదాలో పేరు లేకపోయినా అభ్యంతరాల్లో మళ్ళీ చెప్పొచ్చు. అర్హులను తీసేస్తే జైలుకే, అక్రమాలకు తావులేదు. ఆన్లైన్లోనూ సార్ సేవలు ఉంటాయని వెల్లడి. మనం ఒక అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఎటైనా పోయినా కానీ, హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ, మనకు ఒకవేళ ఎటైనా అన్ఎక్స్పెక్టెడ్గా పోయినా కానీ, అంటే ఎవరికి ఏ సిచ్యువేషన్ ఎట్లా వస్తుందో తెలియదు కాబట్టి మనకు ఒకవేళ వాళ్ళు వచ్చినా కానీ, మనకు 3 సార్లు వచ్చినా లేకపోయినా మనకు ఆన్లైన్లో కూడా సర్ సేవలు అనేది మనకు అందుబాటులో ఉంటాయని ఇక్కడ మనకు సుదర్శన్ రెడ్డి గారు మనకి ఇక్కడ చెప్పడం జరిగింది నిన్న ఇంటర్వ్యూలో. మనకు అట్లా ఇక్కడ 3 సార్లు ఖచ్చితంగా వస్తారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. నకిలీ ఓట్లకు పూర్తిగా చెక్ పెట్టడమే లక్ష్యంగా సాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివీజ్ సార్ ప్రక్రియలో 2002 నాటి ఓటర్ల జాబితాలో మిగిలిపోయిన సుమారు 1,02,00,000 మంది వివరాలు పకడ్బందీగా మ్యాపింగ్ చేయడంతో పాటు పాత గుర్తుపట్టలేని ఫోటోల స్థానంలో లేటెస్ట్ ఫోటోలను సేకరిస్తామని తెలిపారు. సర్లో భాగంగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఇంటింటి సర్వేపై ఇచ్చిన ఇంటర్వ్యూలో సుదర్శన్ రెడ్డి పలు కీలక అంశాలను వెల్లడించారు. ప్రభుత్వ కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులు, దవాఖానాలను చికిత్స పొందుతున్న రోగులకు ఓట్లను తొలగించకుండా కుటుంబ సభ్యుల ధృవీకరణ ద్వారా కాపాడుకునే అవకాశం ఉందని కూడా ఇక్కడ మనకు సుదర్శన్ రెడ్డి గారు మనకు చెప్పడం జరుగుతుంది. ఓటర్లు కూడా మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా మీరు వీళ్ళు మనకు సర్వే కోసం ఇంటికి వచ్చిన అధికారులకు మన సహాయం చేసి వాళ్ళకు సహకరించి ఖచ్చితంగా మీ ఓటు అనేది ఖచ్చితంగా పదిలంగా ఉంచుకొని, ఒకవేళ పాత ఓటు అప్డేట్ చేసుకొని వారు ఉంటారు కదా, 2002 నుంచి వెళ్ళి కొంతమంది అప్డేట్ చేసుకునే వారు ఉంటారు స్టార్టింగ్ అంచాలి, వాళ్ళు కూడా మనకు అప్డేట్ చేసుకోవచ్చు. పాత ఫోటో తీసేసి మన కొత్తగా తీసుకున్న ఫోటోను మనకు అప్డేట్ చేసుకోవచ్చు అనే అవకాశం కూడా దీనిలో మనకు కల్పించడం జరిగింది. మరో వార్తలోకి వెళ్తే మెట్రోపై ముందడుగు, కేంద్ర మంత్రులతో ఫలించిన సీఎం రేవంత్ చర్చలు, కీలక నిర్ణయాలు నిన్న మాట్లాడారు. ఫేజ్ 1 లోన్, ఫేజ్ 2 విస్తరణకు కన్సల్ట్గా ఎస్బీఐ క్యాప్స్. స్టడీ రిపోర్ట్ ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ, సమన్వయ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వ అధికారి, రాష్ట్ర ఎంఏయుడి స్పెషల్ సెక్రటరీ, సీఎం కేంద్ర మంత్రుల సంయుక్త సమావేశంలో నిర్ణయం. మనకు దీనికి సమన్వయ సభ్యులుగా మనకు కేంద్ర ప్రభుత్వ అధికారిని కూడా దీనికి కేటాయిస్తామనేసి అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రాష్ట్ర ఎంఏయుడి స్పెషల్ సెక్రటరీ కూడా వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తారని మనకు నిన్న మన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో నిన్న జరిగిన భేటీలో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. దాదాపు అర్ధగంట సేపు 30 నిమిషాల కంటే ఎక్కువ నిన్న భేటీలో వీళ్ళు పాల్గొనడం జరిగింది. దాంతోపాటు కిషన్ రెడ్డి గారు కూడా సంప్రదింపులు చేశారని ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక్కడ మనకు వివరాల్లోకి వెళ్తే మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణపై ఉన్న ఆటంకాలను తొలగించేందుకు సీఎం రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ దిశలో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ జరిపిన 2 రోజుల చర్చలు సక్సెస్ అయినట్టు సీఎంఓ ప్రకటన పేర్కొంది. సోమవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి 2.5 గంటల పాటు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇందుకు మంగళవారం నిన్న ఉదయం 11:50 కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణమీనన్ మార్గ్లో ఖట్టర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం పాల్గొన్నారు. మనకు ఇక్కడ మన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో పాటు అశ్విని
అశ్విని వైష్ణవ్ గారు కూడా ప్లస్ అలాగే కిషన్ రెడ్డి గారు కూడా నిన్న జరిగిన భేటీలో వీళ్ళు ముగ్గురు కూడా పాల్గొని మన తెలంగాణకు రావాల్సిన phase 1 ఆస్తులు కానీ దానికి నిధులను ప్లస్ అట్లనే phase 2 ఎక్స్టెండ్ చేసుకోనికి మనకు మెట్రో రైలు ఎక్స్టెండ్ చేసుకోనికి చాలా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళతో సంప్రదింపులు చేసి కొన్ని ఆంక్షల మీద మనకు మెట్రో అనేది phase 2 అనేది తీసుకురావడం జరిగింది. నిన్న వాళ్ళు చర్చలు మనకు ఖచ్చితంగా సఫలించినాయి అనేసి నిన్న వాళ్ళు పేర్కొంటున్నారు. అలాగే ఇక్కడ phase 1 సాధిన అవసరమైన రుణ సేకరణలు ప్లస్ ఇతర అంశాలపై కీలకంగా చర్చించారు. అలాగే మెట్రో phase 2 విస్తరణపై చర్చలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మౌలిక వసతుల కల్పనలో కేంద్ర సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా phase 1 కు నిధుల సేకరణ, phase 2 విస్తరణ విషయంలో అనుమతులు ఇవ్వాలనేసి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం కూడా జరిగిందన్నమాట. సో దీనికి అనుకోని దీనికి మనకు వాళ్ళు ఇద్దరు కేంద్ర మంత్రులతోటి కిషన్ రెడ్డి గారు మరియు రేవంత్ రెడ్డి గారు కలిసి కేంద్రం నుంచి వెళ్ళి కూడా ఒక ప్రభుత్వ అధికారిని కూడా మనకు కేటాయించడం వాళ్ళ కండిషన్లతోటి ఆంక్షలతోటి వాళ్ళ అక్కంచెల్లి కూడా ఒక అధికారి ఇక్కడికి వచ్చి మన ఇక్కంచెల్లి MAUD స్పెషల్ సెక్రటరీ వీళ్ళు కలిసి వీళ్ళు ప్లానింగ్ చేసుకొని అసలు ఎట్లా రూట్ మ్యాప్ ఇట్లా అన్ని చేసుకొని వీళ్ళు మనకు ప్రారంభించడం జరుగుతుంది. అతి త్వరలో ప్రారంభించాలని చూస్తున్నారు. అలాగే వారం రోజుల పాటు భారీ వర్షాలు రాష్ట్రం అంతటికి విస్తరించిన నైరుతి ఋతుపవనాలు 2 వారాలుగా స్తబ్దత ప్రస్తుతం యాక్టివ్. మంగళవారం కరీంనగర్ లో 23.6 సెంటీమీటర్ల వర్షం. సోమవారం అర్ధరాత్రి నుంచి జోరందుకున్న వర్షాలు. మనకు వర్షాలు స్టార్ట్ అయినాయి. హైదరాబాద్ లో ఉన్న ప్రజలు మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలని మనకు ఇక్కడ వీళ్ళు అధికారులు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మనకు బాగా డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల కూడా రోడ్డు మీద చాలా నీరు నిల్వ ఉంటుంది. కాబట్టి మీరు పిల్లలు వర్షం పడ్డప్పుడు అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు. లేకపోతే మాత్రం మీరు ఇంట్లోనే ఉండి వర్క్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని కూడా వీళ్ళు సూచిస్తున్నారు. కొన్ని ఇక్కడ మరో వార్త, పల్లె ఆదాయం పల్లెకే నేరుగా వాడుకునేలా పంచాయతీరాజ్ చట్టం సవరణ కసరత్తు. పంచాయతీలకు ఏటా 350 కోట్లకు పైగా సొంత ఆదాయం. ఇప్పటి వరకు ఆర్థిక శాఖ అనుమతితో ట్రెజరీ ద్వారా మంజూరు. బ్లీచింగ్ పౌడర్ కొనాలన్నా ట్రెజరీ చుట్టూ తిరగాల్సిన వస్తుంది అని సర్పంచుల ఆవేదన. గ్రామంలో చిన్న పని చేయాలన్నా అది ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఇకపై ఈ విధానానికి స్వస్తి. మంత్రి సీతక్క వద్దకు ఫైల్. మనకు పల్లెటూరులో గ్రామాలలో చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం పెట్టాలన్నా కానీ, రోడ్లు వేయాలన్నా మనకు వాటర్ ట్యాంకులు కానీ లేకుంటే వాళ్ళు క్లీన్ చేయాలన్నా బ్లీచింగ్ పౌడర్ కొనాలన్నా కానీ ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఇప్పుడు వాళ్ళు సొంతంగా పెట్టుబడి పెట్టినవి కూడా ఇప్పుడు బిల్లులు కొంతమందికి ఇంకా కూడా శాంక్షన్ కాలేదు. దాని ద్వారా కూడా ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏ బిల్లు అయినా కానీ ఏ పంచాయతీ వాట ఆ పంచాయతీకే మనకు ఆ గ్రామానికి మనకు ఆ మండలానికే కేటాయించడం జరుగుతుంది. మన ఉన్నా కానీ మనకు కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మండల ఆఫీస్కి పోయి మండలంలో ఉన్న అధికారులతో మాట్లాడుకొని వాళ్ళ నుంచి ఒక అధికారి వీళ్ళ దగ్గరికి వచ్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేసి వాళ్ళు ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని దాన్ని అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫైల్ మాత్రం సీతక్క దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. అమెరికా పౌరసత్వం మరింత కాస్ట్లీ. సిటిజన్షిప్ దరఖాస్తు ఫీజు ఒకేసారి 1,11,000 పెంచేందుకు ప్రతిపాదన. ప్రజాభిప్రాయానికి 60 రోజుల గడువు. ఆ తర్వాత అమల్లోకి. ట్రంప్ నిర్ణయంపై ఆందోళన. ఫారెన్ పోయి చదువుకోవాలన్నా ఫారెన్ లో ఉండాలన్నా చాలా కాస్ట్లీగా ఉంటాయన్నమాట. వాళ్ళు ఉన్న ఆస్తులు అమ్ముకోవాలి. లేనోడైతే మధ్యతరగతి కుటుంబాలు అయితే వాళ్ళు ఉన్న ఆస్తులు అమ్ముకొని కూడా పోవాల్సి వస్తుంది. దానివల్ల కూడా ఇప్పటికే చాలా పెన్షన్లు అనేసి లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ కూడా మనకు లాస్ట్ ఇయర్ కూడా చాలా పర్సెంటేజ్ పెన్షన్లు ఇప్పుడు కూడా ఒకటేసారి 1,11,000 పెంచేందుకు ప్రతిపాదన చేస్తున్నారట వాళ్ళు. సో దీనికి దృష్టిలో పెట్టుకొని కూడా మనకు యువత మనకు పై చదువుల కోసం మరి ఈ ఫారెన్ పోయి చదువుకుంటారా, మరి ఇక్కడనే ఉండి మన భారతదేశంలోనే ఉన్న మంచి కాలేజీలు చూసుకొని ఇక్కడ యూనివర్సిటీలు చూసుకొని ఇక్కడనే మంచి బోధన చేసుకుంటారా అనేసి మీరు ఆలోచించుకొని చూసుకోవాలి. సూసైడ్ కాదు, హత్యే. ఒకే ఫ్యామిలీలో 4 మృతి కేసులో వీడిన మిస్టరీ. డెడ్ బాడీలపై కత్తిఘాట్లు, తలలపై తీవ్ర గాయాలు. హత్య అని తేల్చిన పోస్టుమార్టం రిపోర్టు పోలీసులకు సవాలుగా మారిన కేసు. ఇప్పటి వరకు దొరకని ఆధారాలు. పలు కోణాల్లో వివరిస్తున్న నల్గొండ పోలీసులు. నల్గొండలో జరిగిన సోమవారం రోజు చూసినట్లయితే ఒకే కుటుంబంలో 4 డెడ్ బాడీలు అనేది బయటపడడం జరిగింది. అది మరి హత్యనా అనే కోణంలో నిన్న పోస్ట్ మార్టం చేస్తే అది హత్య జరిగింది అన్నట్టు ఇక్కడ మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడం జరిగింది. మనం వివరాలకు వెళ్తే తెలంగాణ కాలనీ నల్గొండలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన 4 హత్యకు గురయ్యారు. పోలీసుల నిర్ధారణకు వచ్చారు. ఇంట్లో 4 చనిపోయి ఉండడంతో
అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేశారు. మొదటి సూసైడ్ అయి ఉంటుందని భావించినప్పటికీ పోలీసులు ప్రాథమిక విచారణ పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారనేసి తెలుస్తుంది. ఇక్కడ మనకు నల్గొండకు చెందిన మహమ్మద్ సుల్తాన్ 45 ప్రకాశం బజార్లోని లేదర్ షాప్ లో పనిచేస్తున్నాడు. అతని భార్య హాసినా 40 ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది. సుల్తాన్ మొదటి భార్య చనిపోవడంతో కొన్నేళ్ల క్రితమే హసీనాను రెండో వివాహం చేసుకున్నాడు. సుల్తాన్ మొదటి భార్య పిల్లలైన ముజమ్మిల్ 20, కూతురు అస్సారా 11 వీరితోనే ఉంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూతుర్లను కూడా చంపేసి మరి కూతురు ఒక బాబును కూడా చంపేసి మరి అది ఏంది మరి విచారణ ఎందుకు హత్య జరిగింది అసలు ఏ కారణంతో అయింది అనేసి ఇంకా మనకు అధికారులు విచారణ చేసి ఇంకా మనకు అన్ని విధాల్లో అన్ని కోణాల్లో మనకు విచారణ చేసి చెప్తారు. మనకిక్కడ చూసుకున్నట్లయితే లివ్ ఇన్ రిలేషన్ వద్దన్నందుకు తల్లి తండ్రి చెల్లి హత్య, ప్రియుడితో కలిసి చంపేసిన కూతురు, బెంగళూరులో విషాదం. ఎందుకమ్మా వాడు ఎవడో ఏమో చెప్తాడని నువ్వు తల్లిదండ్రులను చెల్లిని చంపి నువ్వు చేసుకునేది ఏమున్నా చెప్పు. నీట్ వద్దు 12వ తరగతి మార్కుల ఆధారంగానే సీట్లు ఇవ్వాలి సీఎం విజయ్. 2 భాషల విధానానికే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. హిందీని తమపై రుద్దితే అంగీకరించబోమని వెల్లడి. సీఎం అయ్యాక తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ఫస్ట్ స్పీచ్. మనకు రోజు చూసుకున్నట్లయితే సీఎం దళపతి గారు అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త మనకు ఈ రూల్స్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎటువంటి సౌకర్యాలు లేవు, ఎట్లా తీసుకొస్తే వాళ్ళకి బాగుంటది అనేసి చాలా అధికారులతో మనకు చర్చలు జరిపి అన్ని విధాలుగా వాళ్ళకి తీసుకుంటున్నారు. నీట్ వద్దు మనకు 12th మనకు ఇంటర్ అయిపోయినాక పరీక్ష మనకు వాళ్ళ మార్కులతోటి వాళ్ళ క్యాడర్ను వాళ్ళకు గ్రేడ్ను సెలెక్ట్ చేసి నీట్కు సీట్లు ఇవ్వాలనేసి మినిమం పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకి సీట్లు ఇవ్వాలనేసి కూడా నేను అసెంబ్లీలో చర్చించడం జరిగింది. ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్. రాజధాని ఢిల్లీని మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా దుమ్ము తుఫాన్ కమ్మేసింది. బలమైన ఈదురుగాలు విచ్చాయి. దుమ్ము వల్ల ఎదురు వచ్చే వెహికల్స్ కనిపించక వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రత అంతరాయం కలిగింది. భారత వాతావరణ శాఖ ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాన్ని రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. మనకు పొల్యూషన్ లో నెంబర్ 1 ఉండేది ఢిల్లీ కదా, మనకు తెలియదు ఏమున్నది. పద్మశ్రీ అవార్డు ప్రదానం. మనకు నిన్న చూసుకున్నట్లయితే రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా నిన్న 2వ విడత పద్మశ్రీ అవార్డు అందించడం జరిగింది. దానిలో ముఖ్యంగా మనకు టాలీవుడ్ నుంచి 2 ప్రముఖులను సెలెక్ట్ చేయడం జరిగింది. వారు ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు మరియు మురళీమోహన్ గారు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అండ్ అట్లనే డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ కేటీ థామస్, జర్నలిస్ట్ నారాయణకు పద్మ విభూషణ్. 65 మందికి అవార్డులు అందజేసిన రాష్ట్రపతి గారు. మరిన్ని వార్తలతోటి మరొక వీడియోలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి Time 24/7. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.